చెప్పు ఇప్పుడు హాస్పిటల్ కడతారు ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ చాలా వరకు? చాలా వరకు అంటే మాకు ఈ బస్తీ ఉన్నది, బస్తీ కోసం పొజిషన్ వస్తుందని చేస్తుంది బాబు. ఉమ్. ఎవరు వింటున్నారు, మనం చేసుకుంటారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఏమన్నా అంటే పాత హాస్పిటల్ గురించి కొత్తది కడతాన్నారు. ఇప్పుడు పాత హాస్పిటల్ గుర్తు చేయకుండా మళ్ళీ కొత్తది ఎందుకు కడుతున్నారు వీళ్ళు? ఏదైనా ఆడ రేవంత్ రెడ్డి ఇంట్లో చేసుకొని మా ఇంటికి ఆడ వచ్చి పొజిషన్ అంతా పెట్టేస్తుంటే రేవంత్ రెడ్డి సార్. ఎందుకు హాస్పిటల్ కడితే మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఇక్కడ? ఇబ్బంది అయితే పొజిషన్ ఉంటుంది కదా బాబు, అంత వాసన గీసన ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే రోడ్డు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు చాలా ప్రాబ్లం ఉంటుంది బాబు. ప్రాబ్లం ఏముంటే మేము ఎందుకు అడ్డుకుంటాం? మాకు అనవసరమా? మేము పెద్ద మనుషులను మేము వాకింగ్ గీకింగ్ చేసుకుంటాం, పొద్దుగాలు పోయి పుట్ట పోయి గ్రౌండ్లో పోయి అంతా వెళ్ళినట్టు చేసేస్తున్నాం. మళ్ళీ ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు హాస్పిటల్ అభివృద్ధి చేసి? మళ్ళీ మేము పెద్ద మనుషులు వాకింగ్ ఇట్లా చేసుకుంటాం, గ్రౌండ్లో పోయి చేసుకొని పొద్దుగాల మాపటికి జర నీట్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో ఉంటే గ్రౌండ్లో పోయి కూకుంటాం, చెట్లు కింద అంతా ఫినిష్ చేసినాక ఆడ హాస్పిటల్ కట్టినాక మళ్ళీ వాసన ఈసన వస్తే మాకు ఇది ఇన్ఫెక్షన్ కాదా బాబు? ఇంకా ఏదంటే ఆడ పెట్ల పులుసులో అంత జగ ఉన్నది, ఆడ చేపించుకుని ఏమో అల్లకే కాళ్ళు అలా అట్లా కాదు బాబు. గోశామల కోట అంటే ఈడ గోశామల గిరిలో సత్సంగులు అవుతాయి, పూజలు అవుతుంది. ఈ డివైడ్ చేస్తుండే ఆయన. డివైడ్ అంటే మన హిందూ ముస్లిం అలగ్ చేసేస్తుంది. ఎందుకంటే సత్సంగులు అయితే ఆడ పూజలు అంటే మాది మేడ అంటే ఒక హిందూ ధర్మం ఉంటుంది అని వైఎస్సీ సాబ్ గిట్ట పిలిచి డివైడ్ చేస్తుంది. ఇది మాకు అంతా ఇది చేసేస్తుంది. లేకుంటే తేపకు ఒక సంవత్సరానికి 5-6 సత్సంగులు పూజలు పునస్కారం అవుతుంది. మొత్తం ఒక్క జగలో ఉంటుండే హిందువులు. ఇప్పుడు డివైడ్ చేసేస్తున్నాం వైఎస్సీ సార్ రేవంత్. చెప్పు ఏంటి హాస్పిటల్ కొత్తగా కడుతులేదు ఏమి చెప్తాం? బస్సు ఏందయ్యా, చుట్టుపక్కల ఇండ్లు నడమ కడతాడు ఆడు హాస్పిటల్. చెప్పు. మంచిది కాదు హాస్పిటల్ కట్టడం? మంచిది కాదు. ఎందుకు? ఎందుకంటే అంత వాసన వస్తుంది బస్సులకు. మళ్ళా పీనుగులు వస్తాయి. ఎట్లా ఉంటాం మేము చెప్పు? మరి పుణ్యకైతే దావకాలకు జ్వరం వచ్చిన దానికి పోవాలి కదా, మరి అది పోతాము ఎట్లన్నా ఏదన్నా దవాఖాన కానీ గిన్నే ఉస్మానా కట్టాలని ఏందయ్యా, జర దూరం కట్టాలి, ఈడనైతే కట్టొద్దు. మీరు ఆప్తులు ఏమన్నా అద్దని చెప్పిల్లా? మరి మీ దగ్గరికి ఏమన్నా వచ్చి ఇట్లా కడుతున్నామని చెప్తాను? చెప్పలే, ఎవరు రాలే. ఇంటున్నా వార్తలల్లా పోలీసులు వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళకుంటే ఎత్తులు ఎప్పుడు పోతా అంటే బయటకు ఏమైనా చెప్తామంటే పోలీసులు వచ్చి అడ్డుకుంటున్నా అడ్డుకుంటారు. బస్సులలో పరిశాన్ చేస్తుండ ఉస్మానే కడతా అని. ఎట్లా ఉండాలి వాసనకు? ఎట్లుంటాము అడవిలో అక్కడ దూరం కట్టుకోవాలి. ఏందయ్యా బస్సులో కడతారా? పిల్లలు అడ్డుకొస్తే పిల్లలు పోయి తీసుకుపోయి పొందాలు పుట్ట వచ్చి పోలీసు వాళ్ళు ఎత్తుకోపోతున్నారు. ఏం చేస్తున్నారు? దొంగతనం చేసిరా, ఏం చేసిరా? పిల్లలు మాకు వద్దు, మాకు చిన్న ఏరియా చిన్న ఉన్నది, గోశామల కాన్స్టిట్యూషన్లో మాకు పొజిషన్ ఉంటుంది. మా సీనియర్ సిటిజన్కి రానిపోనికే తక్లీఫ్ ఉంటుంది, వాకింగ్ చేసుకోనీకే. మళ్ళీ పూజలు గ్రౌండ్లో మంచి పెద్ద పూజలు సత్సంగులు అవుతాయి, అది అవుతాయి. పోయి కూకొని 4 గంటలు 3 గంటలు అలా కూకొని వస్తుంది. అది లేనక చేసుకున్నారు రేవంత్ సార్. ఇదేంటి ఇది పాలిటిషియన్ నడుస్తుంది ఇలా, వైఎస్సీ సాబ్ది రేవంత్ సార్ది. మళ్ళీ హిందూ డివైడెడ్ చేస్తుండే ఆయన. రేవంత్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తలేడా? ఏడ ఇస్తుండు? ఏమి చేయలే. ఏమి ఇచ్చిండు? ఒక ఏడాది అయిపోయి ఏంది ఆడవాళ్ళకి బస్ ఇచ్చింది తిరగడానికి, ఆడోళ్ళు వెళ్ళిపోతారు మొగలు నిడిచి ఫ్రీ ఇస్తే. ఉంటలేదు మా ఆడోళ్ళు. మీకేం పథకాలు అందలేవా? ఏమో అందలేవు, ఖాళీ చెప్తూనే ఉంటారు ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, మొన్న ఇస్తా అంటే ఏమి ఇచ్చిండు? ఆడోళ్ళు ఉంటే ఆ బస్తా పట్టుకొని తిరుచురాలు. ఇంట్లో ఉంటానే ఒక ఆడది ఫ్రీ ఇచ్చి ఏం చేస్తున్నాయినా? ఏం మంచి పథకం ఇచ్చిండైనా? పథకం ఇస్తే సీనియర్ సిటిజన్కే ఇవ్వాలి. ఓన్లీ 50 above 60 లేడీస్, 50 మనిషికి ఇస్తే అది బాగుంటుంది. వయసు పిల్లలు వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? మేము 70 సంవత్సరాల ఉన్నాం బిడ్డ. 70 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఇట్లాంటి సమస్యలు ఎదురైనా? ఏం కాలే, ఇవ్వాలే పడ్డాను రేవంత్ సార్కి కన్ను మా అది గోశామల స్టేడియం మీద. మళ్ళీ మీకు తిరగడానికి వాకింగ్ చేసుకొని ఏం లేదు, ఏం ప్లేసే లేదు మాకు. చిన్న ఇల్లు ఉన్నాయి మాకు, స్లమ్ ఏరియా ఇది. ఆడ తెచ్చి ఆడ మురికి మళ్ళీ ఈడ తెచ్చి ఇస్తే మేము ఈడ పోవాలి, ఏం చేయాలి? నీళ్ళు వస్తే బాబు మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇది ఒక 1 hour అంటే గోశామల్ అంతా వచ్చి మొత్తం నీళ్ళు బ్లాక్ అవుతుంది. నీళ్ళు ఎక్కడ పోవాలి? గోడలు నీరు దిగితే గ్రౌండ్ పడుతుంది. గ్రౌండే మాకు కాపాడుతుంది. नहीं बताओ, नहीं अंकल बताओ, नहीं बोलो। देखो यहाँ पे हमारे एमएलए साहब के काम देखो, यहाँ ये लोग बस्ती स्लम एरिया है। हमारे एमएलए राया सिंह साहब है, कभी साल में एक बार नहीं आते हो ना वहाँ पे हमारी बस्ती में। यहाँ रोडांती देखने वाला कोई नहीं है, मोरियाँ देखने वाला कोई नहीं है। लिखा के यहाँ पे जो सो उस्मानिया हॉस्पिटल लिखा के डाल दे रहे। उस्मानिया हॉस्पिटल की जगह क्या करते?
उस्मानिया हॉस्पिटल है ना जगह वो वहाँ पे बनाओ। మనం గోషామాల్ వాసులతో మాట్లాడదాం. ఎందుకు బంద్కు పిలుపునివ్వాల్సి వచ్చింది, ఎందుకు ఒకవైపు రేవంత్ రెడ్డిని అడ్డుకోవాల్సి వస్తుందన్న విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎందుకు గోషామాల్లో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది? ఎందుకంటే ఒకవైపు ఉస్మానియా కొత్త ఆసుపత్రికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది? ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు నేను ఏం చేసినా కూడా ప్రజలతోని మాట్లాడి ప్రజా అభిప్రాయం తెలుసుకొని ప్రజా సేకరణ తీసుకొని ముందుకు అడుగులేస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు చూస్తున్నాం మనం దానికి పూర్తి భిన్నంగా ఈరోజు ముఖ్యమంత్రి వైఖరి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అది రైతుల పట్ల కానివ్వండి, ఈరోజు మా సొంత నియోజకవర్గం గోషామాల్లో కూడా కానివ్వండి, ఇక్కడ గత 6 నెలల నుండి ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రులు పెడతా అని చెప్పి ఎప్పుడైతే నుంచి ప్రభుత్వం నుంచి ఏదైతే అనౌన్స్మెంట్ అనేది వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ప్రజలంతా ఇక్కడ స్వచ్ఛందంగా అడ్డుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మాకు ఆసుపత్రులు వద్దు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా అందులో వెళ్ళి మార్నింగ్ పూట వాకింగ్ చేస్తారు. క్రీడాంగణం కొనసాగుతుంది అక్కడ, క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, హాకీ ఇలాంటి చిన్న చిన్న పిల్లలందరికీ అక్కడ ఉన్న వెసులుబాటు ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం నాంపల్లి కానివ్వండి, గోషామాల్ కానివ్వండి, కార్వాన్ నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్న అతిపెద్ద గ్రౌండ్ ఇదే. ప్రజలంతా ఇక్కడనే వచ్చి వాకింగ్ చేయడం కానీ అలాంటి డైలీ ఒక కార్యక్రమం జరుగుతుంది. మంచి మంచి ఇక్కడ మా సనాతన ధర్మంకి సంబంధించిన దాన్ని ఒక కల్చర్ కూడా ఇక్కడ అంటే ఇక్కడ ఒక సభలు జరుగుతాయి అన్నమాట. ధర్మం కోసం చెప్పేటువంటి సభలు కూడా జరుగుతాయి. కానీ ఇలాంటి స్థలంలో ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి ఆసుపత్రులను పెట్టి ఇక్కడ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్కరిని గురించి అభిప్రాయం తీసుకోలేదు, అభిప్రాయ సేకరణ చేయలేదు. లేదు ఏకపక్ష నిర్ణయం ఇది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేతో కూడా సంప్రదించలే, లోకల్ కార్పొరేటర్లు కానివ్వండి, ప్రజలతో కానివ్వండి. ఇక్కడ ఉన్న మొట్టమొదటిగా ప్రజలతోనే నువ్వు అభిప్రాయం తెలుసుకోవాలి నువ్వు, ఎందుకంటే నీ ఎజెండానే ఇది పీపుల్స్ ప్రభుత్వ గవర్నమెంట్ అని ఏదైతే చెప్పొచ్చినావు నువ్వు అధికారంలోకి, ఈరోజు దానికి పూర్తిగా భిన్నంగా దాని వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. దానికి ఉదాహరణనే ఈ గోషామాల్ గ్రౌండ్లో ఈరోజు ఉస్మానియా ఆసుపత్రులు ఓపెన్. ఎందుకంటే ఈడు నుంచి బేగం బజార్లోనే ఇక్కడనే మాకు ఉస్మానియా ఆసుపత్రులు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ఆసుపత్రుల్ని కూలగొట్టి మళ్ళీ కొత్తగా అక్కడనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎందుకు ఒకవైపు అది ఎలాగో ఉస్మానియా హాస్పిటల్ పాతబడిందని ఎందుకు గతంలో ఇచ్చిన హామీ ఏంటంటే గత ప్రభుత్వం కూల్చేసి మేము కొత్తగా కడతా అన్న వాళ్ళు ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నారు ఆ విషయం? అంటే కేసీఆర్ గారు ఏ జియోలు తెచ్చినా కానివ్వండి, ఎక్కడ శంకుస్థాపనలు చేస్తా అని చెప్పినా కానీ దానికి భిన్నంగా చేయాలి అనే విధంగా ఈరోజు తెచ్చి అరే నువ్వు చెయ్యి మంచిదే. ఒకవేళ నీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఇంకో స్థలంలో చేయాలన్నమాట. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో, ఎక్కడైతే ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది ఉండదో అక్కడ చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా దీన్ని ఎదుర్కోవడం జరిగింది. స్వచ్ఛందంగా ఇలా బంద్ కొనసాగించడం జరిగింది కదా. ఇక్కడ ప్రజలంతా కూడా ఈరోజు షాపులు వాళ్ళు బంద్ చేసుకొని ఇక్కడ ఎంతోమంది దీనికి చాలా రోజుల నుంచి ఇక్కడ లోకల్ లీడర్స్ కానివ్వండి, మాలాంటి వాళ్ళందరూ కూడా ప్రజల అభిప్రాయం తీసుకొని మన సిగ్నేచర్లు తీసుకున్నాము ఇక్కడ వద్దని చెప్పి. రేవంత్ రెడ్డికి ఎందుకు ఈ కాస్త నిర్బంధంలో కొనసాగుతుంది శంకుస్థాపన అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి. ఒకవేళ ముఖ్యమంత్రి తెలిపిన ఉస్మానియా హాస్పిటల్లో ఒకవేళ ప్రజలు ఆమోదిస్తే ఈరోజు స్వచ్ఛందంగా గోషామాల్ ప్రజలే తరలి వచ్చేది హాస్పిటల్ శంకుస్థాపన. ఎక్కడి నుంచో నువ్వు జనాలను తరలించి వచ్చే అవసరం ఉండకపోతున్నాయి ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి పూర్తిగా వైఫల్యం చెందిపోయాడు. ముఖ్యమంత్రి ఇక్కడ శంకుస్థాపనకి ఇక్కడ ఉన్న గోషామాల్ నియోజక ప్రజలంతా కూడా ఇక్కడ యాంటీ ఉండడం జరిగింది. ప్రజలు కూడా ఎవరిని దాన్ని స్వాగతించడం లేదు. కానీ తన వైఖరి ఎలా ఉందంటే నేను చెప్పిందే శాసనం అనే విధంగా అలానే ఈరోజు కక్షపూరితమైన, ఎందుకంటే ఇక్కడ ఎలాగో నా ఎమ్మెల్యే లేడు కాబట్టి నేను ఇక్కడ నిర్మిస్తా దౌర్జన్యంగా ఇక్కడ వచ్చి ఆ గ్రౌండ్ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆ గ్రౌండ్ చాలామంది క్రీడాంగణం కానివ్వండి చాలా విధులకి ఆ గ్రౌండ్ అనేది మాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటి సభ్యులకు అది ఎంతో చేరువగా ఉంటుంది. అలాగే అందుబాటులో ఉన్న వేదిక అది మాకు. हिंदी आता सर मेरे को। बात करो सर गोशामाल ग्राउंड हमारे ओल्ड एज वालों के लिए बहुत जनों के लिए बहुत काम में आता है। यहाँ पर अभी शंख स्थापना किसी को नहीं बोल के कर रहे, हम लोग को जस्ट इन्फॉर्मेशन पहुँचते ही सब लोग कहाँ आकर धरना करते बोल के चोरी चुपके से सबको घर पे से अरेस्ट किया जा रहा है। कल रात से सब जितने भी मेन मेंबर्स थे सबको अरेस्ट कर लिए ताकि यहाँ पर कोई भी आकर कुछ कर ना सके इसलिए। और यहाँ पर अगर उस्मानिया आ गया तो यहाँ पर बहुत प्रॉब्लम होगी। जैसे कि मैं देख सकते हैं आप लोग उस्मानिया के पास से अगर हम आज भी गुजरते हैं तो इतनी स्मेल आती है, जो मोरचोरी का रोड है वहाँ से कोई गुजर नहीं सकते। और अभी प्रेजेंट उस्मानिया ओपन प्लेस में है, वहाँ पर इतनी प्रॉब्लम हो रही है। तो देखिए यहाँ पर तो पूरा एरिया है,
यहाँ पर तो बहुत ज़्यादा ही प्रॉब्लम होगी। अगर कुछ वायरल फीवर अगर कुछ भी आएगा तो एरिया वालों को प्रॉब्लम होगी सर। तो इसलिए हम लोग क्या है, उस्मानिया नहीं आना बोलकर हम लोग ये कर रहे हैं। लेकिन यहाँ पर क्या है, अभी सुबह से कल रात से ही पूरा बंदोबस्त डाल दिए ताकि कोई भी घर से बाहर ना निकले, कोई भी आकर उसके अपोजिट नहीं बोलना। इसलिए पूरा सबको अरेस्ट किया जा रहा है यहाँ पर, ये चल रहा है यहाँ पर।